అధికార పార్టీకి సంబంధించిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని పట్టుకొని వరంగల్ కస్తే చెప్పులతో కొట్టిస్తానే ఏదో మాట్లాడుతున్నట్టు కనిపించింది. నాయన రాజేందర్ రెడ్డి గారు, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించే మాట్లాడుకుందాం. నువ్వు చేస్తున్న అభివృద్ధి, నువ్వు మొన్నటికి మొన్న ప్రారంభించిన కాళోజీ కళాక్షేత్రం వరంగల్ యొక్క నగర స్వరూపం మారింది అంటే గతంలో మున్సిపల్ శాఖ మంత్రికి ఉన్న కేటీఆర్ గారి చొరవ వల్లనే. అందుకోసమేనా నువ్వు సన్మానం చేస్తాను? నిజంగా సన్మానం చేయాల్సి వస్తే మీ యొక్క జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు ఎన్నికల ముందు వరంగల్ జిల్లాకు వచ్చి ఏం చెప్పిండు? వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్ సభలో చెప్పిన హామీలు అమలు కాలేదు కాబట్టి ఆ రైతులు ఇవాళ ఉరేస్తారంటున్నారు. మీ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 100 రోజుల్లో చేస్తా అన్నారు కదా, అవి చేయలేదు కాబట్టి ప్రజలు ఉరేస్తా అన్నారు, ఉరేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మాటలు మాట్లాడితే మీకు ఎందుకో మిర్చిపాటు అవుతున్నది. ఎందుకు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు మార్కులు కొట్టేయాలా? రేపు పనుల కోసం పోతే పనులు చేయాలనా? ఎందుకు మీకు అంత మిర్చిపాటు? రాజేందర్ రెడ్డి గారు, మాటలు జాగ్రత్త. గతంలో కూడా ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి పైన మాట్లాడింది. ఇక చాలు మాట్లాడక. నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద ఫస్ట్ దృష్టి పెట్టండి. నిజంగా ఉరేయాలంటే ఇలా ఈ రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా ఉన్న మహిళలకు 2500 రూపాయలు ఇస్తారు నెలకు. ఇలా మహిళలు మిమ్మల్ని ఉరేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా నిరుద్యోగులకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మీ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్ చౌరస్తాకు వెళ్ళి వారితో స్వయంగా మాట్లాడి కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది మీ రాహుల్ గాంధీ గారు కాదా? ఇలా నిరుద్యోగం ఉరేయడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయంగా. మీ పార్టీని, మీ నాయకుడు ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానం అమలైందని? మీరు రైతులకు ఇస్తా అన్న సంవత్సరానికి పెట్టుబడి సాయం 15,000 ఇచ్చిండ్రా? అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తా అన్న 15,000 ఇచ్చిండ్రా? కూలి రైతులకు ఇస్తా అన్న నెలకు 1000 రూపాయలు ఇచ్చిండ్రా? నిరుద్యోగులకు ఇస్తారన్న నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా? అదే విధంగా పెద్దమ్మలకు 2,000 4,000 రూపాయలు చేస్తారని పెన్షన్, ఆసర పెన్షన్ చేసిండ్రా? చేసి మీరు అన్నింటినీ కూడా విస్మరించారు కాబట్టి ఇలా ప్రజలు, ఆ యొక్క లబ్ధిదారులందరూ కూడా మిమ్మల్ని ఉరేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాదు, ఆ మాటకొస్తే మీ నాయకుడు రేవంత్ రెడ్డి రోజు పెడబొబ్బనే ప్రతిపక్ష నాయకులను పట్టుకొని, ప్రతిపక్ష పార్టీని పట్టుకొని తొండలో లాగులు ఇడతాం, పేగులు మెడకేసుకుంటాం, కన్నుగుడ్లు తీసి గోళీలు ఆడుకుంటాం. అరే పక్క సభలో మాట్లాడినట్టు ఓకే, చివరికి అసెంబ్లీలో కూడా అదే ముచ్చట కదా. తెలంగాణ సాధించిన నాయకుని పట్టుకొని మీరు కసబుతో పోల్చి ఉరేయాలి, బండ కట్టుకొని రంగనాయ సాగర్లు దురుకు, బండ కట్టుకొని మల్లన్న సాగర్లు దురుకు అని చెప్పింది ఎవరే? మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కదా. మా పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తండ్రి కేసీఆర్ గారు మాట్లాడితే తప్పకుండా మాట్లాడతాము. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మా నాయకుడి మీద మాట్లాడితే డెఫినెట్ గా అదే రివర్స్ చేస్తాం మేము. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే గులాబీ సైన్యం ఎవరు కూడా ఊరుకోదు. ఉరికిచ్చి చెప్పులతోటి రాళ్లతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. కాసుకో రాజేందర్ రెడ్డి, నిన్ను, నీ పార్టీని, నీ నాయకత్వాన్ని. ఒకసారి పదవి రాగానే బిచ్చగాడు ఉద్దెరగాడు అన్నట్టు మిడిచిపాటు ఎందుకు? కొద్దిగా ఆచితూచి మాట్లాడండి. అధికార పార్టీలో ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష పార్టీ లెక్క మాట్లాడద్దు. మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళమే ఓట్ల కొంచెం ఉంటున్నాం. చెప్పిన దానికి సమాధానాలు చెప్తున్నాం. మీరు సమాధానాలు చెప్పక తప్పించుకొని సబ్జెక్టు లేక ఇట్లాంటి ప్రేలాపనలు చేస్తూ రెచ్చగొట్టే వాక్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీ పార్టీ నాయకులను మిమ్మల్ని 4కి కట్ చేస్తారు.